హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అంబిక. ఈరోజు వీడియోలో గోంగూర కాంబినేషన్తో చికెన్ కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఒకసారి నేను చేసినట్లు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా నాన్ వెజ్ కూరలకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి చెప్తున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఉల్లిపాయలు అనేవి బాగా దగ్గరగా ఈ విధంగా మగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూరలకి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. దీన్ని బాగా క్లీన్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇవి ఒకసారి కలిపేసుకుని తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత ఈలోగా మనం గోంగూరను అయితే ఉడికించుకుందాము. పక్కన స్టవ్ మీద నేను ఇక్కడ మట్టి కుండలో ఈ గోంగూర ఉడికిస్తున్నాను. కేజీ చికెన్కి ఒక 4 కట్టలు గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసి దీనిలో వేసుకోవాలి. తర్వాత ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి గోంగూర కూరకి. తర్వాత ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి దీనిలో వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకుని దీన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి కదండి. ఇలా మరి కొద్దిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత వాటర్ అనేవి దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్ వేసానండి. తర్వాత జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా ఉప్పు కారాలన్నీ చికెన్కి పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ అయితే ఏం అవసరం లేదండి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మూత పెట్టి కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది. ఈలోగా మనం గోంగూర అనేది ఉడికిందో లేదో చూద్దాం. గోంగూర అయితే మట్టి కుండలో అయితే గోంగూర చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి. నేను పప్పు గోంగూర చేసిన ఇలా చికెన్లో గోంగూర చేసిన ఈ విధంగా మట్టి కుండలోనే గోంగూరను అయితే ఉడికిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిగా ఉడుకుతుందండి గోంగూర అనేది. ఈ విధంగా పప్పు గుత్తితో మెదిపేసుకుని ఆ గోంగూర పేస్ట్ని ఈ చికెన్లో కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో గోంగూర అనేది. ఈ విధంగా చికెన్లో కలిపేసుకుని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని ఇప్పుడు దీన్ని కదుపుకోవాలి. ఈ చికెన్లో మొత్తం ఈ గోంగూర అనేది కలిసే వరకు ఈ విధంగా కలుపుకుంటే చికెన్ గోంగూర కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఇది వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుందండి, నోటికి పుల్ల పుల్లగా. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.